ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ యొక్క ప్రసంగం చూసినప్పుడు అది పూర్తి స్థాయిలో ఒక భజన లాగా అనిపించింది తప్ప అది ఎక్కడ ప్రసంగం అనిపించలే. సీఎంగా ఎవరున్నా, జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, అదే తెలంగాణలో కేసీఆర్ ఉన్నా, రేవంత్ ఉన్నా, గవర్నర్ అనేవాళ్ళు చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. వాళ్ళు చాలా ప్లాన్డ్గా, చాలా అర్థమైనటువంటి రీతిలో ప్రజలకి ఏం మంచి ఇంకా చేయగలుగుతాం అనే రీతిలో మాట్లాడాలి తప్ప చేసిన ఇంత మేలు గురించి ఏ ప్రభుత్వం అయినా 98% చెడు చేస్తుంది, ప్రజలకి 2% మాత్రమే మంచి చేస్తుంది. ఆ 2%ని పీకి పాకాన్ని పెట్టి దాని గురించే ప్రసంగాలు చేసేటువంటి గవర్నర్లు మనకు కనిపిస్తారు. ఏదో ఆ పర్టికులర్ ప్రభుత్వంతో ఏదైనా వ్యతిరేకత ఉంటే, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అనుకుంటా ఒక ఆవిడ ఉండేవారు, లేడీ, ఆవిడ పేరు తమిళిసై ఏదో, ఆవిడ ఇక కేసీఆర్కి ఆవిడకి పడదు కాబట్టి ఆవిడ బీజేపీ కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఇక కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేసినా తప్పే అన్నట్టు ఈ 98% గురించి మాట్లాడడమో ఇంకోటి లేదా రాసిచ్చిన గవర్నర్ ప్రసంగాన్ని చదివి వినిపించడం, ఇది తప్ప అసలు ఈరోజు గవర్నర్ ప్రసంగం అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్ ప్రసంగం చూస్తే నాకు షాక్ అనిపించింది. ఆయన గత ప్రభుత్వాన్ని దించేయడం గురించి తన ప్రసంగంలో మెన్షన్ చేశారు. ఎంత దారుణం అసలు. ఒక గవర్నర్ ఎంత న్యూట్రల్గా ఉండాల్సిన వ్యక్తి, ప్రజల తరఫున నిలబడేటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి, నాయకుల కంటే ముందు వచ్చే వ్యక్తి గవర్నర్. అట్లాంటి వ్యక్తి గత ప్రభుత్వాన్ని ప్రజలు దించేయడం అనే టాపిక్ ఎత్తడం ఏంటి అసలు? ఆ గత ప్రభుత్వం చంద్రబాబుదా, జగన్దా, కేసీఆర్దా, రేవంత్ వదిలేద్దాం. అసలు గత ప్రభుత్వాన్ని ప్రజలు దించేసినటువంటి అంశాన్ని అసెంబ్లీలో తీసుకురావడం ఏంటి అసలు? ప్రజలకి 98% కష్టాలు ఉంటాయి, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ నియోజకవర్గాల్లో అయినా. వాటి గురించి మొదటి బాధ్యత, ప్రైమరీ బాధ్యత తీసుకోవాల్సినటువంటి పని, అకౌంటబిలిటీ గవర్నర్ది. ప్రజల తరఫున నిలబడాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన అంత సడన్గా ప్రతి ప్రభుత్వానికి కూడా ఎయిదర్ కంప్లీట్ అగెనిస్ట్ అన్న ఉంటున్నారు గవర్నర్స్, ప్రతి రాష్ట్రంలో కూడా, లేదా కంప్లీట్ పాజిటివ్గా అన్న ఉంటున్నారు గవర్నర్స్. ఇది మనం ఖచ్చితంగా అందరం కూడా కండెమ్ చేయాల్సినటువంటి విషయం, ఆలోచించాల్సినటువంటి విషయం. ఆయన ప్రసంగం అయితే నాకు అట్లా అనిపించింది. కొన్ని మంచి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఒక 70-80% ఆయన మాట్లాడినట్లు నాకు భజన ఎక్కువగా అనిపించింది. ఒక 20% ఆబ్వియస్లీ కాస్త బెటర్ అనిపించింది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి.